మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈ రోజు మన రెసిపీస్ లో ఎంతో రుచికరమైన టొమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 3 మీడియం సైజ్ టొమాటోల్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి, 3 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్లు నూనె, 3 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ చక్కెర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పసుపు మరియు రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, మెంతులు మరి ఎండుమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు మరి టొమాటోల్ని వేసి బాగా వేయించుకోవాలి. టమాటాలన్నీ బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా బాగా డ్రై అవ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా డ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, చక్కెర, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఇది కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులో ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని వాటర్ ఏమీ వేసుకోకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మినప్పప్పు, కరివేపాకుని ఇలా కట్ చేసి వేయండి. కొద్దిగా ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఆవాలు బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చట్నీలో వేసుకొని బాగా కలుపుకోండి. ఈ చట్నీని మీరు దోశ, ఇడ్లీ, చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, తక్కువ సమయంలో రుచికరమైన టొమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.